హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ వంట నచ్చిందా. ఈరోజు అయితే గోరుచిక్కుడుకాయ వండుతున్నానండి. గోరుచిక్కుడుకాయలు ఉల్లిపాయ తాలింపులు వేసేసి టమాటా వేసి బాగా మగ్గించుకుంటున్నానండి. టమాటాలు ఇప్పుడే వేసాను. ఫస్ట్ అయితే ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత వేగిన తర్వాత గోరుచిక్కుడుకాయ వేసి కొంచెం మగ్గాక టమాటా వేసానండి. రెండు కలిపి కాసేపు మగ్గించుకుందాం. ఇప్పుడు ఒకసారి తీసి మళ్ళీ కలపాలండి. అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు టమాటాలు కూడా చక్కగా మగ్గిపోయాయండి, ఉడికిపోయాయి. అలాగే గోరుచిక్కుడుకాయ కూడా ఉడకాలి కాబట్టి ఇప్పుడు నేను దంచి ఉంచుకున్న పల్లీలు, వేయించిన పల్లీలు కూడా అయితే నేను వేసానండి. జీలకర్ర పల్లీలు వేయించి కొంచెం మెత్తగా పొడి చేసి దానిలో అయితే వేసాను. ఇప్పుడు కలుపుకున్నాను. వెల్లుల్లి కొంచెం ఇప్పుడైతే ఒక 2 స్పూన్ల కారము కూరలో వేసానండి. మీరైతే మీ రుచికి తగినట్టు మీరు ఎంత కారం అయితే తినగలుగుతారో అంత కారం మీరైతే వేసుకోండి. నేను తాలింపులోనే ఉప్పు పసుపు కూడా వేసానండి. ఉప్పు చాలకపోతే మళ్ళీ లాస్ట్లో వేసుకున్నాను అనమాట. చూసారా, చక్కగా అలా మూత పెట్టుకుని కాసేపు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడే నీళ్ళు అయితే పోయాలి. ఎందుకంటే గోరుచిక్కుడుకాయ బాగా మెత్తగా ఉడకాలి కదా, అందుకోసమని వాటర్ అయితే కొంచెం వేసానండి. ఈ వాటర్ అయితే సరిపోద్ది గోరుచిక్కుడుకాయ కూర ఉడకడానికి. చాలా బాగుంటుందండి, గ్రేవీగా ఉంటుంది ఈ కూర. చపాతీలో రోటీలో కూడా తినచ్చు, చాలా బాగుంటుంది. అందరికీ తెలిసిన విషయమే. ఒక్కొక్కరు ఒక్కోలాగా వండుతారనమాట, ఒక్కో పద్ధతి. నేను చూసారండి, రెడీ అయిపోయింది గోరుచిక్కుడుకాయ కూర. మీకు నచ్చిందండి ఈ వీడియో? మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా